బ్రహ్మాండంగా నెంబర్ 1గా ఉన్న దాన్ని పాతాళానికి తీసుకుపోయే విధంగా వీళ్ళ యొక్క మాటలు చేతలు 10 నెలలైనా కూడా ఒక్క ఆలోచన విధానం కూడా ముందుకు రాలే, ఒక్క పాలసీ కూడా రూపొందించవల్లే, ఒక పెట్టుబడి కూడా రాలే. ఉన్న పెట్టుబడులందరూ కూడా పెట్టుబడిదారులు పోయేటందుకని చెప్పేసి వాళ్ళందరినీ భయపెట్టిస్తూ ఉన్నారు. మేము పాలసీలు రూపొందించి అద్భుతమైన కట్టడాలను నిర్మిస్తే ఇవాళ పాలసీలు లేకుండా ఇవాళ కట్టడాలు ఏదైతే కట్టినో కట్టిన కాబట్టి కూలగొట్టే పని చేస్తున్నారు. మేము కడితే వాళ్ళు కూలగొట్టడం, మేము నిర్మిస్తే వాటిని విధ్వంసం చేయడం, ఇదే పాలసీగా పెట్టుకున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటే మాట మాట్లాడుతున్నారు. తెలంగాణలో హైదరాబాద్లో లేకపోతే తెలంగాణలో 1 ఎకరం అమ్మితే ఇవాళ విజయవాడలో కానీ ఆంధ్రాలో కానీ 100 ఎకరాలు కొనే విధంగా ఉన్నది అనే మాట ఇద్దరు కూడా మాట్లాడుతున్నారంటే ఆ యొక్క ఎదుగుదలకు ఎవరు కారణం? కేసీఆర్ గారి ప్రభుత్వం కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం. అంటే అన్ని రంగాల్లో అభివృద్ధి అనేది బ్రహ్మాండంగా జరిగింది కాబట్టే దేశంలో దేశ ఆర్థిక రంగంలో ప్రధాన పీఠికలో ప్రధాన భూమిక ఎలా తెలంగాణ రాష్ట్రం పోషిస్తుందంటే కేసీఆర్ గారి బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు, ఆలోచనలు అమలు చేయడం వలన ఆయన తప్ప మరొకటి కాదని చెప్పి మేము తెలియదలుచుకున్నాం.